నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్ణి మండలంలోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూ నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారు. రైతులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అధికార కార్యాలయ ఆస్తుల జప్తునకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. Senior Civil Judge Court order regarding Lakshmi Sagar project and attachment order. ఈ విషయం గురించి ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చాలా పాతది జరిగినప్పుడు కాంపెన్సేషన్లో కొంచెం డిస్ప్యూట్స్ ఉంది, కొంచెం పెంచడానికి అవకాశం ఉంది అని చెప్పి అన్ని రైతులు కోర్టుకి వెళ్ళారు. ఇది చాలా పాత కేసు. ఆ విషయం గురించి కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చింది రిగార్డింగ్ ఇంక్రీజింగ్ అండ్ ఎన్హాన్సింగ్ కాంపెన్సేషన్. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్కి చెప్పారు కోర్ట్. ఆ డిసిజన్ మీద మనం హైకోర్టుకి కూడా అప్పీల్ చేశాను. హైకోర్టు కూడా సీనియర్ సివిల్ జడ్జ్ బోధన్ జడ్జ్మెంట్ కరెక్ట్ చెప్పారు. ఆ ప్రకారంగా మా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ నుంచి మనం పేమెంట్ ప్రపోజల్ తయారు చేసి కలెక్టర్ సార్కి ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది యాజ్ సూన్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు, ఇమీడియట్గా అన్ని రైతులకి డబ్బులు పడుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్ణి మండలంలోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూ నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారు. రైతులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అధికార కార్యాలయ ఆస్తుల జప్తునకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా అధికారుల ఆస్తుల జప్తునకే కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారుల అలసత్వంపై కోర్టు మండిపడినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తులు జప్తుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్ణి మండలంలోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టును 1986లో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 115 మంది రైతుల వద్ద 150 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పుడు సేకరించింది. నాటి నుంచి భూ నిర్వాసితులు ఎన్ని పోరాటాలు చేసినా వారికి న్యాయం జరగలేదు. అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోయినా కానీ వాళ్లకు న్యాయం అయితే జరగలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వీళ్ళంతా మొరపెట్టుకున్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోలేడు, ఏ నాయకుడు పట్టించుకోలేడు, ఏ అధికారి పట్టించుకోలేడు. అయితే చివరకు వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తమకు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో సరైన పరిహారం చెల్లించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చూపారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా న్యాయస్థానానికి చేరుకొని తమ గోడును వెళ్లబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆగ్రహానికి దారితీసింది. అందువల్ల అధికార కార్యాలయానికి ఆస్తుల జప్తులు కూడా చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి వారికి ఏదైతే పరిహారం ఉందో సరైన పరిహారం చెల్లించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ శ్రీకాంత్.